హాయ్ అండి. హలో, నమస్తే అందరికీ. ఈరోజు నేను వచ్చేసి పాలకూర కర్రీ చేస్తున్నానండి. ఎల్లిపాయ కారంతో చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను చూడండి. ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక మూకుట్లో 2 స్పూన్ల ఆయిల్ పోసుకుంటున్నాను. హాయ్ అండి. హలో, నమస్తే అందరికీ. ఈరోజు నేను వచ్చేసి పాలకూర కర్రీ చేస్తున్నానండి. ఎల్లిపాయ కారంతో చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను చూడండి. ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక మూకుట్లో 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. పోపు గింజలు వేసాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 రెబ్బల కరివేపాకు. చూడండి, ఉల్లిపాయలు అనేది మారకుండా ఇలా మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఉల్లిపాయ మంచిగా మగ్గిందండి. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని అది అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, అల్లం కూడా మంచిగా మగ్గిందండి. అల్లం మగ్గింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పాలకూరను కూడా యాడ్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు చూడండి, పాలకూర కూడా మంచిగా మగ్గింది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారం ఉంటుంది కదా, అది ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. అది కొంచెం ముద్దగా ఉంటుంది కదండి, అందుకని చిన్నగా అలా విడదీసుకుంటూ నిమ్మలంగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, కారం కూడా మంచిగా కలిసిందండి. కూర అనేది అడుగంటకుండా ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. కొత్తిమీర అయితే వేసుకున్నాం కదండి, దాన్ని ఇలా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా చూడండి. పాలకూర ఫ్రై చాలా బాగుంటుందండి ఎల్లిపాయ కారంతో. చూసారు కదా, ఎల్లిపాయ కారంతో చేసిన పాలకూర ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.